వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. షెడ్యూల్ కులంల అభివృద్ధి శాఖలో ఏఎస్డబ్ల్యూగా విశిష్ట సేవలు అందించిన చిలుకూరి వెంకటేశం పదవి విరమణ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారుల ఆధ్వర్యంలో పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిలుకూరి వెంకటేశం చేసిన విశిష్ట సేవలను మననం చేసుకుంటూ పలువురు అధికారులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గురించి మాట్లాడారు. అనంతరం ఆయన్ను శాల్వాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి శేఖర్ రెడ్డి, హెచ్డబ్ల్యూఓ జిల్లా అధ్యక్షుడు రణదేవ్, హెచ్డబ్ల్యూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీఓ నాయకులు సైదులు, డిఐ రాజు, హెచ్డబ్ల్యూలు రమాదేవి, సునీత, సుమలత, రాధా, తయాబా, విజయలక్ష్మి, వసతి గృహ సంక్షేమ అధికారులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయబులాసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ ఇక నుంచి సాయంత్రం కూడా పరిమిత స్థాయిలో కూర్చుంటే బాగుంటుందేమో సార్, ఆలోచించండి సార్, మీకు కావాలని అనట్లేదు. ఏం మేడం, సాంగ్స్ మార్చి కూడా పడతారా సార్? ఇప్పుడన్నా పెన్షన్ల సంఘంలో యాక్టివ్ ఉండండి, అందరం కలిసి మరొకసారి మీ మల్టీ టాలెంటెడ్ అంతా మాకు చూపించండి సార్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్తున్నారు సార్ గురించి అన్ని. ఇప్పుడు హెచ్డబ్ల్యూఎస్ నుంచి ఎవరైనా వచ్చి టీఎన్జిఓ సార్ మాజీ అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు, అదేవిధంగా రిటైర్డ్ ప్రిన్సిపల్స్ ఉన్నారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు. అందరూ ఎందుకంటే ఈ సభ వేదిక కొంచెం ఎవరు పిలిచి ఎవరు పిలవకపోతే ఇబ్బంది అవుతుందని ఒక చిన్న కారణంతో అందరినీ అక్కడ కూర్చోబెట్టాం, అన్యదా భావించవద్దు. అదేవిధంగా ఈరోజు పదవి విరమణ పొందుతున్న వెంకటేశం సార్ గారు చాలా సౌమ్యుడు. నేను కూడా ఎక్కువసేపు మాట్లాడాను, ఎందుకంటే అందరు మాట్లాడారు. ఆయన కూడా అనుభవాలు చెప్పే టైం కొంచెం ఇద్దాం, ఇంకొక 10-15 నిమిషాలు ఓపికగా ఉండండి. ఎందుకంటే వెంకటేశం సార్ యూనియన్ నాయకుడిగా చెప్తున్నా, వెంకటేశం సార్ ఎంత సౌమ్యుడు అంటే ఆయన మీద మాకు ఇంతవరకు యూనియన్ పరంగా ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ రాలేదు. మా హెచ్డబ్ల్యూఎస్ నుంచి కానీ, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి కానీ ఎక్కడ కూడా సార్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని ఎక్కడ కూడా రాలేదంటే ఆయన గొప్పతనం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆరోగ్యాలతో ఉండి, అదేవిధంగా పెన్షనర్ సంఘానికి కానీ, అదేవిధంగా సమాజానికి కానీ, హెచ్డబ్ల్యూఎస్ కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ భవిష్యత్తు మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 10 నిమిషాలు ఓపిక ఉన్న ముందుగా ఏజీలో సార్ వెంకటేశ్వర సార్కి హృదయపూర్వక ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్ గురించి చెప్పాలంటే సార్తో అనుబంధము 2 years షార్ట్ పీరియడ్ కానీ ఈ పీరియడ్లోనే మేము చాలా నేర్చుకున్నాం సార్ మీ దగ్గర నుంచి. సార్ మా పై ఆఫీసర్ అంటే మాకు కొంచెం భయం ఉంటుంది, కానీ సార్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. నేడు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి హలో, దయచేసి ముందుగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళు నిర్వహించి మీ సార్ మళ్ళీ మీకు దొరకడిగా కొద్దిగా అతిథులు కొద్దిగా వారికి అవకాశం ఏంటి సార్? ప్లీజ్ 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 హంబ్లీ రిక్వెస్ట్. ఓకే, ఫోటోగ్రాఫర్స్ తొందరగా. మన తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పూర్వ అధ్యక్షులు ఇంద్రసేన రెడ్డి చిలుకూరి వెంకటేశం గారు మా నాన్నగారు ఈరోజు ఏఎస్డబ్ల్యూఓ పదవి నుంచి పదవి విరమణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దానికి విచ్చేసిన అధికారులు కానీ,
సహ ఉద్యోగులు కానీ విలేకరులు కానీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఎంతో ఘనంగా జరిపించిన టీఎన్జిఓస్ అధికారులకి పైన అధికారులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక మా నాన్న రిటైర్మెంట్ తర్వాతకి చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి, ఉంటారు కూడా. అది నేను ఆ బాధ్యతని తీసుకుంటున్నాను కొడుకుగా. నేను మా నాన్న బాగోగులు చూసుకునే బాధ్యత నాది. సో చాలా ధన్యవాదాలు అందరికీ, నా నమస్కారాలు. గత 40 సంవత్సరాలుగా నేను సాంఘిక సంక్షేమ శాఖలో వసతి గృహ సంక్షేమాధికారిగా మరియు సహాయ సాంఘిక సంక్షేమాధికారిగా విధులు నిర్వహించి నా విధి నిర్వహణలో నిబద్ధతతో వినయశీలతతో అధికారుల పట్ల విధేయతతో పనిచేసి ఈరోజు నేను ఉద్యోగ విరమణ పొందుతున్నాను. నా ఉద్యోగ జీవితంలో నాకు సహకరించిన అధికారులకు, నా తోటి ఉద్యోగులకి, నా మిత్రులకి అందరికీ ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. సంవత్సరాల పై నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. చాలా టెన్షన్ తోటి కత్తిమీది సాము లెక్క ఈ జీవితాన్ని గడిపినాం. ఇప్పటి నుంచి మేము ప్రశాంతంగా ఉండాలని, టెన్షన్స్ లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఆ భగవంతుని.